ఈ ప్రపంచంలో చాలామంది బలహీనంగా ఉండరు, కానీ తమలో ఉన్న శక్తిని మర్చిపోతారు. హనుమాన్ కూడా ఒకప్పుడు అలాగే మర్చిపోయారు. అతనికి అపారమైన శక్తి ఉంది, సముద్రాన్ని దాటే బలం ఉంది, పర్వతాలను ఎత్తే శక్తి ఉంది, కానీ తనకే తెలియదు. జాంబవంతుడు ఒక మాట చెప్పే వరకు హనుమ, నీ శక్తిని గుర్తు చేసుకో అన్నారు. ఆ ఒక్క మాట ఒక భక్తుణ్ణి ప్రపంచం పూజించే దేవుడిగా మార్చేసింది. ఆ రోజు హనుమాన్ సముద్రాన్ని దాటలేదు, భయాన్ని దాటారు, సందేహాన్ని దాటారు, తన బలహీనతను దాటారు. ఇప్పుడు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. జీవితంలో ఓడిపోతున్నావని అనుకుంటున్నావు. అందరూ నిన్ను వదిలేశారని ఫీల్ అవుతున్నావు. నీ కలలు చాలా దూరంగా ఉన్నాయని భయపడుతున్నావు. కానీ నీ లోపల కూడా ఒక హనుమాన్ ఉన్నారు. నీకు కూడా శక్తి ఉంది. నీకు కూడా గెలిచే బలం ఉంది. నీకు కూడా అసాధ్యాన్ని సాధ్యం చేసే ధైర్యం ఉంది. హనుమాన్ మనకి ఒక పాఠం నేర్పించారు. భక్తి ఉంటే భయం పారిపోతుంది. నమ్మకం ఉంటే అసాధ్యం కూడా తలవంచుతుంది. హనుమాన్ గుండె చీల్చి రాముణ్ణి చూపించారు. ఎందుకంటే నిజమైన శక్తి కండల్లో కాదు, భక్తిలో ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజు ఒకసారి కళ్ళు మూసుకొని గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై హనుమ.